హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చారి 111 మూవీ చూడడం జరిగింది. ఈ మూవీని మెయిన్గా వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ కోసం చూడడం జరిగింది. ఎందుకంటే ఇదివరకు మనకు తెలిసిందే ఆయన కామెడీ లెవెల్, కామెడీ టైమింగ్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ కొన్ని మూవీస్లో అయితే ఆయన కామెడీ వల్లే హిట్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు, దాంట్లో నో డౌట్. ఇక మరి మూవీ విషయానికి వస్తే, కమెడియన్గా మూవీ కెరియర్ని స్టార్ట్ చేసి ఈరోజు ఒక హీరో పొజిషన్కి వచ్చారని అంటే నిజంగా అప్రిషియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బయట కాంపిటీషన్ ఎలా ఉంది, బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు డైలీ లైఫ్లో కనబడుతుంటాయి. ఇక మరి మూవీ విషయానికి వస్తే, ముందుగా చెప్పుకున్నట్టు వెన్నెల కిషోర్ గారి టైమింగ్స్ అయితే బాగుంటుంది. సంయుక్త గారి యాక్టింగ్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఆవిడైతే క్యూట్ కూడా ఎక్స్ప్రెషన్స్తో నీట్గా డీసెంట్గా చేశారు. ఇక మరి మూవీలో అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ మురళీ శర్మ గారు, తాగుబోతు రమేష్, సత్య గారు, వీళ్ళందరూ కామెడీ టైమింగ్స్, నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళు న్యాయం చేశారు. మూవీ లైన్ వచ్చేసి చాలా సింపుల్ అనమాట. కన్ఫ్యూజ్డ్ డిటెక్టివ్ ఏజెంట్ తనకు వచ్చే కేసెస్ని ఎలా సాల్వ్ చేస్తాడు, దానిలో ఫన్ ఎలా జనరేట్ అయింది అనేది మూవీ ప్లాట్. మూవీ అయితే చాలా చెంది. ఎగ్జాక్ట్లీ మినిమం చెప్పుకున్నా సరే 2 hours 10 minutes or 2 hours 15 minutes అలా ఉంటుంది. మూవీ చూసినంతసేపు ఫస్ట్ హాఫ్ అయితే లైట్ కామెడీతో అలా నడిచిపోద్ది. ఒక మంచి సిచ్యువేషన్లో అయితే ఇంటర్వెల్ పడుతుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి అలా ఎండింగ్ వరకు, క్లైమాక్స్ వచ్చిన వరకు బాగుంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది గుడ్ అండ్ డీసెంట్ మూవీ. ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకు నచ్చింది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 out of 5. మరి ఈ మూవీ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.